ఎక్కడ పోయింది నీ రుణమాఫీ అడగండి. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన అడగండి. ఏం చూసిపోయినావు, ఎందుకు పోయినావు, ఏం తీసుకొని పోయినావు, నువ్వు రుణమాఫీ చేయి, రుణమాఫీ చేయి, చేసినాక మాట్లాడని చెప్పి ఎమ్మెల్యేని అడగండి. ఓట్లు ఎవరికి వేసినామో గవాళ్ళని అడగాలి, గవాళ్ళని నిలదీయాలి. అంతేగాని అధికారుల చుట్టూ తిరుగుండ్రి, వీళ్ళ కాడికి ఓన్రి, వాళ్ళ కాడికి ఓన్రి, మనకేం ఖర్చు వాళ్ళ కాడికి పోయేది. మనం పోవాల్సింది మనం ఓట్లు వేసిన ప్రజాప్రతినిధుల కాడికి పోవాలి, నిలదీయాలి, అడగాలి, గట్టిగా చెప్పాలి. అక్కడ దప్పన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారనుకో, తప్పకుండా వాళ్ళకు పోయి దరఖాస్తు తీయండి. మా తరపున ప్రభుత్వానికి చెప్పండి, మా తరపున ప్రభుత్వాన్ని నిలదీయండి, మా తరపున ప్రభుత్వాన్ని మీరు గల్లాబట్టి అడగండి అని చెప్పి తప్పకుండా నిలదీయండి. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇయాలడిది మొదటి అడుగు మాత్రమే. రుణమాఫీ జరిగేదాకా ప్రతి ఊళ్ళో చేవెళ్ళ ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరిగేదాకా 2 లక్షల రూపాయలు మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో, కండిషన్లు లేకుండా, కొర్రీలు లేకుండా, కోతలు లేకుండా, కట్టింగ్లు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా మీ వెంట పడతాం, మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టమనే మాట రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నాయకులందరినీ నేను హెచ్చరిస్తా ఉన్నా. మాటలు చెప్పినంత అలక కాదు ప్రభుత్వం నడుపుడు అంటే. అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి, చెట్టుకు గట్టేసి కొట్టుండ్రి, ఎక్కువ మాట్లాడితే లాగుల తుండలిడిచి పెడతా, గుడ్లు వీకి గోటీలాడతా. రేవంత్ రెడ్డి నేను నీకు చెప్తున్నా, నువ్వుగిన రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా నీకు జరుగుతాయి, నువ్వు చెప్పిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. నిన్ను దమ్ముంటే రా, నేను మళ్ళా చెప్తున్నా, దమ్ముంటే రా. నువ్వు ముఖ్యమంత్రి 8 నెలలే అయింది, ఏ ఊరికి పోదామప్పా, సెక్యూరిటీ లేకుండా రా, దమ్ముంటే నువ్వు రా, నేను కూడా వస్తా, అధికారులొద్దు ఎవ్వలొద్దు, పోదాం. ఏ ఊళ్ళోనైనా రైతులు నువ్వు బాగా చేస్తున్నావు, బాగా నడుపుతున్నావు, అన్ని చేస్తున్నావు, టైంకు విత్తనాలు ఇస్తున్నావు, టైంకు యూరియా వస్తున్నది, మద్దతు ధర వస్తున్నది, బోనస్ వస్తున్నది, మాకు నువ్వు చెప్పిన రుణమాఫీ అయ్యింది, రైతు బంధు పడుతున్నది అని ఏ ఒక్క ఊర్లోనన్నా చెప్పరా? ఊర్లలోనే తెలుసుకుందాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇక్కడికి వచ్చేటప్పుడు మా తమ్ముడు కార్తీక్ చెప్తా ఉన్నాడు, అన్నా పాత రంగారెడ్డి జిల్లా మొత్తం రైతన్నలు చాలా మంది, కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఊళ్ళల్లో, కొంతమంది పాపం ఇది వరకు రియల్ ఎస్టేట్ కూడా చేసుకుంటారు.